ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ సెమీఫైనల్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఒక ముఖ్యమైన విషయము చెప్పారు. ఆయన మాటల్లో ఒక స్పష్టత ఉంది. సెమీఫైనల్ అనేది సాధారణ మ్యాచ్ కాదు, మొదటి 6 ఓవర్లలోనే మీరు ఆటను పట్టులోకి తెచ్చుకోవాలి అన్నది ఆయన ప్రధాన సందేశం. సెమీఫైనల్ వంటి మ్యాచ్లో చిన్న తప్పిదం కూడా ఫలితాన్ని మార్చేస్తుంది, కాబట్టి సీనియర్ ప్లేయర్ల పాత్ర చాలా కీలకం అవుతుంది అని అన్నారు. ఆ సందర్భంలో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన పేరు జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా గత కొన్ని సంవత్సరాలుగా భారత్కు ప్రధాన బౌలింగ్ ఆయుధంగా మారాడు. సాధారణంగా టీంలు ఏమి చేస్తాయి? బెస్ట్ బౌలర్ను చివరి ఓవర్లకు దాచిపెడతాయి. కానీ గవాస్కర్ ఆలోచన వేరేలా ఉంది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మొదటి 6 ఓవర్లలోనే 50 నుంచి 60 పరుగులు కొట్టే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆ దశలో వికెట్లు పడితే మాత్రం మ్యాచ్ పూర్తిగా మారిపోతుంది. అందుకే బుమ్రాని చివరి ఓవర్లకు దాచకుండా ఆట ప్రారంభంలోనే తాను మరో 2 ఓవర్లు వేసేలా ప్లాన్ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది అని గవాస్కర్ అభిప్రాయం. అంతర్జాతీయ టీ20ల్లో బుమ్రా బౌలింగ్ ఎకానమీ రేట్ ఎప్పుడూ నియంత్రణలో ఉండటం అతని క్రమశిక్షణకు నిదర్శనం. పెద్ద మ్యాచ్ల్లో కూడా అతను టెన్షన్ పడకుండా తన ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకత. ఇంగ్లాండ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుపై బౌలింగ్ చేయడం సులువు కాదు. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఉంటారు. అలాంటి సమయంలో బుమ్రా స్పెల్ చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొత్త బంతితో బ్రేక్ త్రూ ఇవ్వడం లేదా చివరి ఓవర్లలో రన్స్ కట్టడి చేయడం ఆటను భారత్ వైపు తిప్పే అంశాలు. బ్యాటింగ్ వైపు చూస్తే సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా చర్చ వస్తుంది. సూర్యకుమార్ తన ఇన్నోవేటివ్ షాట్స్తో టీ20 ఫార్మాట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 360 బ్యాటింగ్ స్టైల్ వల్ల అతడు ఫీల్డింగ్ సెటప్ను సులభంగా చెడగొట్టగలడు. సెమీఫైనల్ వంటి మ్యాచ్లో మధ్య ఓవర్లలో రనరేట్ నిలబెట్టడం, అవసరమైనప్పుడు వేగంగా పరుగులు తీయడం అతని పాత్రగా ఉంటుంది. గవాస్కర్ గారి అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్లో కీలకం ఏమిటంటే అనుభవం మరియు ప్రశాంతత. సెమీస్కి కేవలం ప్రతిభ సరిపోదు, పరిస్థితిని అంచనా వేసి ఆడటం ముఖ్యం. బుమ్రా బౌలింగ్లో కనిపించే కూల్నెస్, సూర్యకుమార్ బ్యాటింగ్లో కనిపించే నమ్మకం, ఇవి కలిసి టీం ఇండియాకు పెద్ద ప్లస్ పాయింట్స్. సెమీఫైనల్ గెలవాలంటే ప్రతి సెక్షన్లో స్ట్రాటజీ 100% అమలు కావాలి. మొత్తానికి ఈ సెమీఫైనల్ భారత్కు కేవలం మరో మ్యాచ్ కాదు, ఇది ప్లాన్, అమలు మరియు ఒత్తిడిని హ్యాండిల్ చేసే సామర్థ్యానికి పరీక్ష. బౌలింగ్లో బుమ్రా, బ్యాటింగ్లో సూర్యకుమార్ వంటి ప్లేయర్లు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే భారత్ ఫైనల్ దిశగా ముందుకు సాగడం సాధ్యమే. అయితే ఒక విషయానికి మాత్రం ఖాయం, ఇది చివరి బాల్ వరకు ఉత్కంఠ రేపే మ్యాచ్ అవుతుంది. ఇంతకీ ఇంగ్లాండ్తో జరగబోయే ఈ సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరు పోషిస్తారని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.